నేటి కాలంలో చాలా మంది బయట ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిజీ జీవితంలో వండుకునే తీరిక లేక ఇతర కారణాలతో బయటకు వెళ్లి భోజనం చేస్తున్నారు. అలాగే వివిధ రకాల స్నాక్స్ కూడా బయటకు వెళ్ళే తింటున్నారు. ఇలా హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్ళే భోజన ప్రియులకు షాకింగ్ అనుభవాలు ఎదురవుతున్నాయి. పలు సందర్భాల్లో ఆహార పదార్థాల్లో పురుగులు, కీటకాలు, ఇతర జీవులు ప్రత్యక్షమవుతున్నాయి. ఆహారంలో వివిధ రకాల జీవులు వచ్చిన ఘటనలకు సంబంధించి వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. హోటల్ రెస్టారెంట్స్ లో ఉండే కిచెన్స్ లో శుభ్రత లేకపోవడం వల్ల బొద్దింకలు, ఎలుకలు, పందికొక్కులు, బల్లులు వంటివి ఆహార పదార్థాల్లో పడటం జరుగుతుంది. అంతేకాక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి పడిన ఆహారం కస్టమర్స్ వరకు చేరుతోంది. తాజాగా ఓ వ్యక్తి సమోసా తింటుండగా కప్ప కాలు ప్రత్యక్షమైంది. మరి ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరిగింది? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సమోసాలో కప్పకాలు ప్రత్యక్షమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటాడు. అతనికి సమోసాలంటే చాలా ఇష్టం. అందుకే తరచూ సమోసాలు తింటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆ వ్యక్తి స్థానికంగా ఉన్న బికనీర్ స్వీట్ షాప్‌కు వెళ్ళాడు. అక్కడ తనకు ఇష్టమైన సమోసాను కొనుక్కొని తినడం ప్రారంభించాడు. తనకు ఇష్టమైన సమోసా కావడంతో ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నాడు. కొంచెం సమోసా తిన్న తర్వాత అందులో ఓ వింత ఆకారం కనిపించింది. దీంతో సమోసా తినడం ఆపేసి కాసేపు ఆ విచిత్రమైన ఆకారాన్ని పరిశీలించాడు. సమోసాల నుంచి దాన్ని బయటకు తీసి చూడగా అది కప్ప కాలుగా గుర్తించాడు. సమోసాలు కప్పకాలు కనిపించడంతో కొన్ని క్షణాల పాటు ఆ వ్యక్తి షాక్‌లో ఉండిపోయాడు. ఆ తరువాత తేరుకొని ఆ స్వీట్ షాప్ సిబ్బందిని ప్రశ్నించాడు. అంతేకాకుండా ఎంతో ఇష్టంగా సమోసా తినేందుకు వస్తే కప్పకాలు రావడంతో ఆ షాపు ఓనర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అనంతరం సమోసాలో కప్పకాలు కనిపించిన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. చివరికి బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ బికనీర్ స్వీట్ షాప్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటల్స్, రెస్టారెంట్ ఓనర్లకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటే ఈలోపు ప్రజల ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సమోసాల కప్పకాలు కనిపించిన దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.